14 గంటల పాటు ఇక్కడ చేయాలని స్వామివారి సన్నిధికి మనని రచించాడు. అటువంటి మహోన్నతమైన కార్యక్రమంలో ఈరోజు మన గురు పూజ్యులు దేవస్థాన ప్రధాన అర్చకులు సముద్రాల వెంకట నరసింహాచార్య గురుగారి యొక్క పర్యవేక్షణలో స్వామివారి యొక్క కార్యం దిగ్విజయంగా నెరవేర్చుకోవడం కోసం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారి రూపంలో మనందరికీ కలగటం భాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని 14 గంటల పాటు కూడా నిర్విరామంగా హనుమాన్ చాలీసా సంకీర్తన పారాయణం భగవద్బంధుల యొక్క అందరి సహాయ సహకారంతో ప్రారంభం అవుతుంది. అందరూ కూడా సకాలంలో స్వామివారి యొక్క సన్నిధికి ఇచ్చేసి ఈ భగవన్నామ కార్యక్రమంలో భాగస్వాములై స్వామివారి కృపకు అందరూ పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకొని మరియు ఎవరినైతే మనం బృందాలుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించామో వారి చేత ఈ కార్యక్రమం మనం అందరం కూడా సామూహికంగా ప్రారంభించుకుందాం. అందరికీ అక్కడ ఒక నోటీస్ బోర్డు పెట్టాం. దాని మీద ఏ బృందాలు వారు అని ముందుగా సంప్రదించారు. వారి యొక్క బృందం యొక్క పేర్లు అన్నీ కూడా అక్కడ రాసి ఉన్నవి. దాని ప్రకారం నియమ నిబంధనలతోటి ఎందుకంటే ఓం శ్రీ గురుభ్యో నమః సంకృతరణారవిందాభ్యాం నమః శ్రీమతే రామానుజాయ నమః దయాపాత్రం దేవజ్ఞానిగుణార్ణవం ఇతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యోనిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता योतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य कुलपतेर्मकुलाभिरामं श्रीमत्तदङ्गयुगलं